టైం 8:40 AM. ముల్బెక్ మోనాస్ట్రీ విజిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మన డెస్టినేషన్ నమికలా పాస్. ముల్బెక్ టు నమికలా 18 kilometers distance, 30 minutes drive. ప్రస్తుతం మనం వాఖా ఉర్దూ అనే గ్రామంలో నుంచి వెళ్తున్నాము. మనం చూస్తున్నది షర్గోల్ గవర్నమెంట్ హైయర్ సెకండరీ స్కూల్ బస్సు. ఈ ప్రాంతంలో గవర్నమెంట్ స్కూల్స్ కూడా బస్సు సర్వీసులు ఉన్నాయి. ఎదురుగా కొండ మీద ఘాట్ రోడ్లో వెళ్తున్న వ్యాన్ చూడండి. నమికలా పాస్ వెళ్ళాలంటే మనం కూడా అదే దోవలో వెళ్ళాలి. శ్రీనగర్ నుంచి లేక్ వెళ్ళే నేషనల్ హైవే 1లో మనం 3 పాస్లు క్రాస్ చేస్తాం. 1 జోజిలా పాస్, 2 నమికలా పాస్, 3 ఫోతులా టాప్. నమికలా పాస్ 12,138 feet హైట్లో ఉంటుంది. ఆక్సిజన్ కొరత వల్ల అక్యూట్ మౌంటైన్ సిక్నెస్ అనే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఈ ఏఎంఎస్ని అవాయిడ్ చేయాలంటే మనం బాగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. అట్లాగే డయామాక్స్ అనే ట్యాబ్లెట్లు కూడా మన దగ్గర ఉంచుకోవడం మంచిది. BRO signboard. If you are married, divorce speed. మనం ఒక అద్భుతమైన ల్యాండ్స్కేప్ సీనరీని చూస్తున్నాము. ఇది మూన్ మీద ఎలా ఉంటుందో లడాఖ్లో ల్యాండ్స్కేప్ కూడా అలాగే ఉంటుంది. లేక్ ప్రయాణించే ఈ మార్గాన్ని సిల్క్ రోడ్ అంటారు. ఈ సిల్క్ రోడ్ ద్వారా చైనీస్ సిల్క్, స్పైసెస్ మరియు టెక్స్టైల్స్ వాణిజ్యం జరుగుతూ ఉండేది. సిల్క్ రోడ్ వర్తకులు తమ బరువులు మోయటానికి పోనీస్ అంటే దాదాపుగా గుర్రాల లాంటి జంతువులని వాడుతూ ఉండేవాళ్ళు. ఇంకో ముఖ్యమైన విషయం, లడాక్ విజిట్ చేయడానికి సీజన్ ఏది అంటే సమ్మర్, అంటే మే లేదా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఇది బాగుంది. ఈ లడాక్ టూర్కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కరెక్ట్గా రావాలంటే సన్లైట్ ఈ కొండల మీద పడేటప్పుడు కరెక్ట్ టైం. ఈ నమికలా పాస్కు సంబంధించినంత వరకు మంచి ఫోటోలు, వీడియోలు కావాలంటే ఈవినింగ్ 3 or
4 తర్వాత బాగుంటుంది. ఈ నమికల పాస్ హిమాలయాల్లోని జన్స్కార్ రీజియన్ కింద వస్తుంది. నమికల పాస్ లడఖ్లోని 2 విభిన్న ప్రాంతాల మధ్య గేట్వేగా ఉంటుంది. నమికల పాస్ కాశ్మీర్ వ్యాలీకి మరియు బుద్ధిస్ట్ టిబెట్కి మధ్య ఒక అనుసంధానంగా ఉంటుంది. అంటే ముస్లిం డామినేటెడ్ కాశ్మీర్ వ్యాలీకి మరియు బుద్ధిస్ట్ లడఖ్ ఏరియాలకి మధ్య ఇది ఒక గేట్వేగా ఉంటుంది. తెనాలి నుండి దాదాపు 3000 కిలోమీటర్ల పైన ప్రయాణించి మేము ఈ కార్గిల్ చేరుకున్నాం. జమ్మూ నుండి శ్రీనగర్, శ్రీనగర్ నుంచి కార్గిల్ నుండి ఈ లే హైవేలో మన జర్నీలన్నీ కూడా వెరీ గ్రేట్ జర్నీస్. రోడ్స్ అన్నీ చాలా మంచి కండిషన్లో ఉండటం వల్ల ఇంత పెద్ద ఘాట్ సెక్షన్లో కూడా చాలా ఈజీగా జర్నీ చేయగలుగుతున్నాం. లడఖ్ యొక్క ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఆక్సిజన్ కేవలం 60% మాత్రమే. ఈ ఆక్సిజన్ కొరత వలన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నమికల పాస్ వద్ద మనం ఆగినప్పుడు ఎక్కువసేపు బయట తిరగకుండా ఒక 10 నిమిషాల్లో ఫోటోలు తీసుకొని మరలా మన కారులోకి వచ్చి కూర్చోవడం మంచిది. ప్రపంచంలోనే చాలా ఎత్తైన ప్రదేశాల్లో ఉండే రోడ్లు ఈ లడఖ్ ఏరియాలో ఉంటాయి. చాలా హెయిర్ పిన్ బెండ్స్, కర్వ్స్, ఘాట్ సెక్షన్స్ ఉంటాయి. కానీ BRO చాలా మంచి రోడ్లు వేసింది. ఈ డ్రైవింగ్ ఈ ఏరియాలో మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈ లడఖ్లోనే మన రోడ్ ట్రిప్స్ మన జీవితంలో మర్చిపోలేని రోడ్ ట్రిప్స్గా మిగిలిపోతుంది. ఇంతకీ పాస్ అంటే ఏమిటి? 2 పెద్ద పర్వతాలని మధ్య కలుపుతూ ఉండే మార్గాన్నే పాస్ అంటారు. మనం మన డెస్టినేషన్ నమికల పాస్ చేరుకున్నాం. ఈ నమికల పాస్నే నమ్కిలా పాస్ అని కూడా అంటుంటారు. ఈ నమికల పాస్నే పిల్లర్ ఆఫ్ ది స్కై పాస్ కూడా అంటారు. ఈ బుడ్డాన్ని చూడండి, చాలా చిన్న ఏజ్లోనే లడఖ్ టూర్కి వచ్చేసాడు. ఈ నమికల పాస్ పరిసరాలన్నీ చూడండి.
సో నమికల పాస్ పరిసరాల అందాన్ని మీ ఫోటోలు లేదా వీడియోల్లో బంధించి 10-15 నిమిషాల్లో మళ్ళీ మీ వ్యాన్లోకి తిరిగి వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో ఆన్ నమికల పాస్. Subscribe our channel Sunflower Studio Denali.